హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో లెట్స్ స్టార్ట్ అవర్ అనదర్ రైడ్. భద్రాచలంలో రాములవారి దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే టైం 3:30 అవుతుంది. భద్రాచలం నుంచి ఇప్పుడు మారేడుమల్లి అయితే స్టార్ట్ అయిపోవాలి. సో డిస్టెన్స్ వచ్చి నియర్లీ 117 కిలోమీటర్స్ వయా చింతూరు మోతుగూడెం ఫారెస్ట్. మధ్యలో మనకి సోకులేరు వాగు తగులుతుంది వ్యూ పాయింట్. అది కూడా చూసేసి మనం మారేడుమల్లి అయితే వెళ్ళిపోవాలి. ప్లాన్ ఏంటి అంటే చీకటి అవ్వక ముందే మారేడుమల్లి వెళ్ళిపోవాలి. ఎందుకనంటే మొత్తం ఫారెస్ట్ రూట్ ఇది. అసలు ఎక్కడ ఒక 2-3 ఊర్లు అవి కూడా విలేజెస్ తప్ప ఇంకెక్కడ మనకి విలేజ్ అనేది తగలదు. అసలు మనుషులు కనిపించారు. మొత్తం ఘాట్ సెక్షన్. వెళ్ళిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే అవాయిడ్ డ్రైవింగ్ ఇన్ ద నైట్. ఎందుకనంటే అక్కడ కొంతమంది అన్నోన్ పర్సన్స్ వచ్చి రోడ్డు మీద మనీ కోసం దారుణాలు అవి చేయడం ట్రై చేస్తున్నారంట. సో అందుకని నైట్ టైం రైడ్ చేయొద్దన్నారు ఫారెస్ట్ రూట్ లో. సో చీకటి అవ్వకముందే మనం అయితే వెళ్ళిపోవాలి. వర్షం పడకూడదని కోరుకుందాం. ప్రస్తుతానికి అయితే వర్షం ఏం లేదు, సన్నీగానే ఉంది మొత్తం. సో ఈజీగా రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. చూడండి, ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయింది. నైట్ ఏదో నిద్రపోయి తోలేసినట్టున్నాడు. అటు పక్క నుంచి ఇటు పక్క వచ్చింది మొత్తం వాగులోకి. రోడ్లు అయితే అక్కడక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. సో కొంచెం నైట్ టైం వచ్చేవాళ్ళు జాగ్రత్తగా, అంటే పర్టికులర్లీ కార్స్ లో వచ్చేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటారండి. మారేడుమల్లి మొత్తం ఈస్టర్న్ ఘాట్స్ లో ఉంటది. సో చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయి ఇందులో. గుడిసె ఉంది, ఇంకా సమ్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అందుకని ఇది కొంచెం ఫేమస్ అయింది. మారేడుమల్లి అంటే ముందు మనం రంపచోడవరం అంటారు. అక్కడ మనం స్టే చేయాల్సి ఉంటది. మారేడుమల్లి మొత్తం విలేజే. సో మనకి స్టేయింగ్ మొత్తం రంపచోడవరంలోనే దొరుకుతది. ఇక్కడ బంగుళూరు చికెన్ ఫేమస్, అందరికి తెలిసిందే అది. ఈ రైడ్ లో అయితే తెలిసిందే కదా, నేను షణ్ముఖ్, భరద్వాజ్ అండ్ నవీన్ వెళ్తున్నాం. మధ్య మధ్యలో వాగులు అయితే చాలా తగిలినాయి. ఇది గోదావరి అనుకున్నా కానీ గోదావరి కాదు, ఏదో వాగు ఇది. గోదావరి నుంచే కొంచెం విడిపోయి మళ్ళీ గోదావరిలోనే కలుస్తుందంట. నెక్స్ట్ అయితే మేము భద్రాచలంలోనే ఫుడ్ తినేసాం. అక్కడ అన్న ప్రసాదం దొరుకుతది కదా ఎప్పుడు, అంటే అఖండం అన్న సమారాధన అంటారు. 365 days ఉంటది ఫుడ్ అది. సో అక్కడ తినేసాం. ఫుడ్ అయితే బాగుంది, మంచిగా కొంచెం లైట్ ఫుడ్, రైస్, సాంబార్, కొంచెం పచ్చడి అవి తిన్నా. సో ట్యాంక్ అయితే ఫుల్ చేయాల్సిన అవసరం లేదు, ఫ్యూల్ ఆల్రెడీ ఉంది. నేను నిన్న నైట్ ఫుల్ చేయించుకున్నా కదా. సో అదే మనకి నియర్లీ 300 కిలోమీటర్స్ వస్తుంది. నా బైక్ అయితే యావరేజ్ గా ఇప్పుడు 30 కిలోమీటర్స్ ఇస్తుంది, 28 to 30. అండ్ డిపెండ్స్ ఆన్ ది టెరైన్స్ అండ్ స్పీడ్. మనం ఎంత స్పీడ్ లో డ్రైవ్ చేస్తే దాన్ని బట్టి కూడా మైలేజ్ అనేది డిసైడ్ అవుతూ ఉంటది. ఈ రైడ్ లో కొంచెం ఒక ఎక్స్ట్రా యాక్సరీ యాడ్ అయింది, అదే DJI Osmo 360. మన సేల్ లో కొన్నా నేను. అడ్వెంచర్ కాంబో తీసుకున్నా. నియర్లీ నాకు 50,000 పడింది. 3 బ్యాటరీస్ వచ్చాయి అండ్ ఒక ఇన్విజిబుల్ స్టిక్ వచ్చింది అండ్ ప్రొటెక్టర్ వచ్చింది, లెన్స్ ప్రొటెక్టర్, పౌచ్ ఇచ్చాడు అండ్ కెమెరా. ఇన్బిల్ట్ దీనికి 100 GB స్టోరేజ్ వస్తుంది. అఫ్ కోర్స్ 105 GB వీ కెన్ యూస్ 100 GB. అదే ఇందులో స్పెషాలిటీ ఏంటంటే 8K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. 360 degrees లో రికార్డ్ అవుతుంది. పానోరామిక్ వీడియోస్ దొరుకుతాయి. సింగిల్ లెన్స్ తో కూడా చేయొచ్చు మీరు రికార్డ్ వీడియో, అండ్ లైక్ నార్మల్ యాక్షన్ కెమెరా లాగా. ఇదే మాకు ఫారెస్ట్ రూట్ లో తగిలిన ఫస్ట్ చెక్ పోస్ట్. ఇదే మోతుగూడెం చెక్ పోస్ట్. ఇక్కడ ఓన్లీ 4 వీలర్స్ చెక్ చేస్తున్నారు, 2 వీలర్స్ ఏం చెక్ చేయట్లేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఎందుకని అన్నది అర్థం కాలేదు. మాకు టోల్ కూడా ఏం కలెక్ట్ చేయలేదు ఇప్పటి వరకు. మేము ఇప్పటి వరకు వచ్చిన రోడ్స్ అయితే సూపర్ ఉన్నాయి అసలు. అంటే రైట్ సైడ్ మొత్తం వ్యాలీయే అండ్ స్ట్రైట్గా వెళ్తే మొత్తం ఫారెస్ట్ సెక్షన్లోకి ఎంటర్ అయిపోయాం. మేము ఆల్రెడీ ఘాట్లోనే నడుస్తున్నాం. నార్మల్ గూగుల్ మ్యాప్లో మేము మ్యాప్ పెట్టుకున్నప్పుడు ఇది 2.5 hours అని చూపించింది, కానీ ఖచ్చితంగా 3 hours కంటే ఎక్కువే పట్టేలా ఉంది. ఎందుకంటే గూగుల్ మ్యాప్స్కి ఒక యావరేజ్ స్పీడ్ ఉంటుంది. మనం ఆ స్పీడ్లో వెళ్ళలేం కదా. ఒక్కొక్కసారి వెళ్ళగలం, ఒక్కొక్కసారి వెళ్ళలేం. అండ్ మొత్తం కర్వ్సే ఉన్నాయి ఇక్కడ. పిన్ బెండ్స్ అని చెప్పలేం, కానీ స్ట్రైట్ రోడ్ అయితే లేదు ఎక్కడ కూడా. మొత్తం కర్వ్స్, టర్న్స్, అక్కడక్కడ చిన్న చిన్నగా పిన్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ నేను 360లో కూడా వీడియో రికార్డ్ చేశాను. అసలు ఎలా ఉంటుంది, ఇది నాకు ఫస్ట్ టైం 360 యూజ్ చేయడం అండ్ వీడియో రికార్డ్ చేయడం కూడా. సో ఎడిటింగ్లో నేను కొంచెం కష్టపడాలి దీని గురించి. అసలు ఎలా ఎడిట్ చేయాలో కూడా తెలీదు. నేను మొన్న కొన్ని వీడియోస్ చూసాను యూట్యూబ్లో. DJI స్టూడియో అని ఒక అప్లికేషన్ ఉంది. సో అది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అందులోనే ఎడిట్ చేయగలరు. నేను యూజ్ చేసే ఎడిటింగ్ టూల్ వచ్చి అడోబ్ ప్రీమియర్ ప్రో. నేను మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నా, 500 పడుతుంది అది. అండ్ క్యాన్వా కూడా తీసుకున్నది 500 పర్ మంత్ 1 పర్సన్కి వస్తుంది. ఫస్ట్ మీరు డైరెక్ట్గా 360 వీడియోస్ మీరు ప్రీమియర్ ప్రోలో అయితే ఎడిట్ చేయలేరు. ఫస్ట్ అయితే నేను ఏం చేస్తున్నా అంటే DJI స్టూడియోలో ఎడిట్ చేసుకుని నాకు కావాల్సిన పిక్స్ కానీ అండ్ నెక్స్ట్ వీడియోస్ కానీ అవి ఎక్స్పోర్ట్ చేసుకుని ఆ వీడియోస్ని నేను అడోబ్ ప్రీమియర్ ప్రోలో ఇన్సర్ట్ చేసుకుంటున్నా. ఇది నేను ఎడిటింగ్లో ఎలా చేసుకుంటున్నా, ఇంకా ఎవరికైనా బెటర్ తెలిస్తే నాకు కొంచెం కామెంట్ చేయండి. మనమైతే వచ్చేసాం వ్యూ పాయింట్కి. ఇదే సోకులేరు వాగు వ్యూ పాయింట్, చాలా ఫేమస్ ఇది. కిందకి కూడా వెళ్ళొచ్చు, మాకు అంత టైం లేదు కిందకి వెళ్ళేంత. ఎందుకంటే మేము అందరం 2 వీలర్స్ మీద వస్తున్నాం. ఆల్రెడీ ఈవినింగ్ 5:30 అయిపోయిన టైం. సో అందుకే తొందరగా ఇక్కడ కొంచెం వీడియోస్ రికార్డ్ చేసుకుని స్టార్ట్ అయిపోయాం మారేడుమల్లికి. కొత్త రోడ్ వేసారు. లాస్ట్ టైం అయితే రోడ్ నేను వచ్చినప్పుడు వర్స్ట్గా ఉంది. నేను 2023లో వచ్చాను. అప్పుడు నా క్లాసిక్ ఉండే, నేను అనురూప్ గడ వచ్చాం. అప్పుడైతే అసలు రోడ్ బాగాలేదు. ఇప్పుడైతే మొత్తం కొత్త రోడ్డే, చాలా బాగుంది. అక్కడక్కడ చిన్నగా ల్యాండ్ స్లైడ్స్ కూడా అయినాయి. అండ్ చూడండి, చాలా నీట్గా చేశారు. గవర్నమెంట్ మార్నింగ్ చేసినట్టున్నారు ఇది.
ఈ రోడ్‌తో నేనిప్పుడు మారేడుమల్లి వెళ్తున్నా కదా! దీనికి అపోజిట్‌లో మీరు ఒరిస్సా వెళ్ళిపోవచ్చు. ఇంతకుముందు చాలా హెవీ వెహికల్స్ తిరిగాయి. ఎందుకంటే హైవే మీద వస్తే చాలా దూరం వాళ్ళకి. ఇక్కడ నియర్లీ 60, 70 కిలోమీటర్స్ కలిసొచ్చిద్ది. సో, అందరూ రాజమండ్రి రావాలనుకున్న వెహికల్స్ అన్నీ ఒరిస్సా నుంచి ఇలానే వచ్చేవారు. అంటే వయా మారేడుమల్లి నుంచి డైరెక్ట్‌గా రాజమండ్రి వెళ్ళిపోవచ్చు. చాలా దగ్గర పడుద్ది. అంటే మీరు ఒరిస్సా నుంచి రావాలంటే విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం అలా రావాలి. చాలా దూరమైద్ది. నియర్లీ 300 కిలోమీటర్స్ వచ్చిద్ది. సో, ఇక్కడి నుంచయితే మనం ఒరిస్సా బార్డర్ నుంచి దాటామంటే డైరెక్ట్‌గా మీరు ఆంధ్రాలోకి ఎంటర్ అయిపోవచ్చు ఇక్కడ. నాకైతే అసలు ఎడిటింగ్ చేసేటప్పుడు కొంచెం కష్టమైంది. యూట్యూబ్‌లో చూసుకుంటా అలా కీ ఫ్రేమ్స్ ఎలా యాడ్ చేయాలి, అవన్నీ చూసుకుంటే స్లోగా ఎడిట్ చేశాను. సో, చాలా టైం పట్టేసింది. ఇదే మాకు తగిలిన ఫస్ట్ పిన్ బెండ్. దాని మీదయితే వెహికల్ మీద అంత లగేజ్ లేదు. కొంచెం లైట్ లగేజ్ తీసుకున్నా. ఒక టాప్ బాక్స్ 5 డేస్ ట్రిప్పే కదా! అండ్ ఒక డఫెల్ బ్యాగ్ తీసుకున్నా. కానీ నా వెహికల్ అయితే నియర్లీ 36,000 కిలోమీటర్స్ తిరిగింది. క్లచ్ ప్లేట్స్ అయితే మార్చాలి. మార్చకుండా అయితే తిరిగేస్తున్నా. ఆల్మోస్ట్ ఇప్పుడు 6 పీఎం అవుతుంది ఇప్పుడైతే టైము. నేను ఎడిటింగ్‌లో కొంచెం ఫిల్టర్స్ యాడ్ చేసిన. అందుకని కొంచెం మీకు వెలుగు ఎక్కువ కనిపిస్తుంది. వీడియో క్వాలిటీ నేను ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాను. మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసాం. కరెక్ట్‌గా మారేడుమల్లి రీచ్ అవుతున్నాం అనుకున్న టైంలో వర్షం స్టార్ట్ అయింది. ఇది మారేడుమల్లి ఔట్‌స్కట్స్‌లోని విలేజ్ అనమాట. చూసారు కదా! రోడ్ అయితే చిన్న రోడ్. అంత చిన్నగా ఉందంటే అంత చిన్నగా ఉంది రోడ్ అయితే. రైన్ కోట్స్ అవి వేసుకున్నాం. దీన్ని కూడా కవర్ చేశాను. కొన్ని కెమెరాస్ అన్నీ ఇందులో ఉన్నాయి. సో, అగైన్ గేర్ అప్. స్టార్ట్ అయిపోతున్నాం మారేడుమల్లికి. చూడాలి రేపు వెదర్ ఎలా ఉంటుందో మరి. ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ గుడిస. ఎందుకనంటే అది చాలా ఆఫ్ రోడ్ ఉంటుంది కాబట్టి గుడిస ఎలా చేశారో లేదో కూడా తెలియదు. చేస్తారో కూడా తెలియదు. ఫైనల్‌గా మనమైతే మారేడుమల్లి వచ్చేసాం. ఇప్పుడైతే నవీన్ ఏదో రూమ్ చూసాడంట. ఆ రూమ్ వెతుక్కొని అక్కడికి వెళ్ళిపోవాలి. రేపు చూద్దాం పీక్ పాయింట్స్ ఏమన్నా ఉంటే. ప్రస్తుతానికైతే వర్షం ఉంది. ప్రెజెంట్ పైకి అలౌ లేదంట. చూడాలి. రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అయిపోయి రెస్ట్ తీసుకుందాం. ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.